ఓకే. సో చూడండి ఆప్షన్స్ మనకేమున్నాయో. ఓకే. సో క్వెరీస్ మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తాం. ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం పవర్ క్వెరీ ఎడిటర్. ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఓకే. సో ఇందులో ఏమైనా ఈటీఎల్ యాక్టివిటీస్ కావాలంటే చేసుకోవచ్చు. సో దానికోసం ఇది యూజ్ చేస్తాం. మన ట్రాన్స్ఫార్మ్ డేటా ఇది రిఫ్రెష్ చేయాలంటే రిఫ్రెష్ యూజ్ చేస్తాం అన్నమాట. మనకి విజువల్స్ రిఫ్రెష్ చేయాలంటే రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తాం. ఇవి క్వెరీస్ రిలేటెడ్. నెక్స్ట్ చూడండి ఇన్సర్ట్. అంటే మీరు కొత్త విజువల్ అంటే విజువల్ ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో కొత్త పేజ్ ఎక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. లేకపోతే న్యూ విజువల్ మీద క్లిక్ చేసి సో బై డిఫాల్ట్ ఈ చార్ట్ వస్తుంది అన్నమాట. బార్ చార్ట్ వస్తుంది న్యూ విజువల్ మీద క్లిక్ చేస్తే. ఓకే. అలానే టెక్స్ట్ బాక్స్ అంటే మీకు ఏమన్నా టెక్స్ట్ బాక్స్ అంటే ఇన్ఫర్మేషన్ రాయాలనుకున్నాను ఇక్కడ. దిస్ ఈస్ ద డెమో రిపోర్ట్ అన్ని మీరు ఏమన్నా రాయాలనుకుంటే అట్లా టెక్స్ట్ బాక్స్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇది నెక్స్ట్ చూడండి మోర్ విజువల్స్. చెప్పాను కదా ఇక్కడ మీకు మోర్ విజువల్స్ కావాలంటే యాప్ స్టోర్కి వెళ్ళాలి. ఎందుకు లోడ్ అవ్వట్లేదు ఇది. ఓపెన్ చూడండి ఇవన్నీ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ విజువల్స్ అన్నమాట. ఇవన్నీ బుల్లెట్ చార్ట్. ఓకే. సో చూడండి ఇన్ని చార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా చార్ట్ నచ్చింది ఇక్కడ బుల్లెట్ చార్ట్ నచ్చింది యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంపోర్ట్ ద విజువల్ వాస్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ ఇంటూ దిస్ రిపోర్ట్. చూడండి ఇక్కడ విజువలైజేషన్స్ లో. సో చూడండి బుల్లెట్ చార్ట్ మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసాను బుల్లెట్ చార్ట్. సో తీసుకొని మీరు కావాలంటే విజువల్స్ ఏమైనా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. బుల్లెట్ చార్ట్ క్లిక్ చేశాను. సో డేటా ఏమైనా డ్రాగ్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ వైజ్ సెల్స్. సో బుల్లెట్ చార్ట్ కూడా అంత అనమాట. సో ఇవన్నీ ఫీల్డ్ విల్స్ మనకి. ఓకే. సో ఫీల్డ్ విల్స్ ఈ ఫీల్డ్ విల్స్ లో డ్రాగ్ చేసుకోవచ్చు మనం డేటాని. సో మనం చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఏ ఫీల్డ్స్ లో ఏది కావాలి అని చూసుకొని మన ఫీల్డ్స్ ని ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి ఆ బుల్లెట్ చార్ట్ క్రియేట్ అవుతుంది. సో అట్లా మనకి మోర్ విజువల్స్ కావాలన్నప్పుడు యాప్ స్టోర్ లోకి వెళ్తాం. మనకి యాప్ స్టోర్ లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి అనమాట. పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఉండాలి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ మనకి 250+ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి చూస్తే 250+ విజువల్స్ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. గేజ్ చార్ట్స్, ఫిల్టర్ చార్ట్స్ చూడండి ఇవన్నీ. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఇన్సర్ట్ అంటే మనకి కొత్తగా మనం ఇన్సర్ట్ చేయాలంటే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి క్యాలిక్యులేషన్స్. ఇవి మీకు తెలుసు న్యూ మెజర్, క్విక్ మెజర్. సో మనం అందులో చూసాం డాక్స్ లో చూసాం అన్నమాట మెజర్స్. సో మెజర్ అంటే ఏంటి, కాలం అంటే ఏంటి. కాలం వచ్చేసరికి ఏంటంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది మీకు. మెజర్ వచ్చేసరికి ఏంటంటే కాలం ఏం క్రియేట్ అవుతుంది మీకు, ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కాలం ఏం క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. క్విక్ మెజర్ వచ్చేసరికి ఏంటంటే మనం వితౌట్ డాక్స్ ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి మీకు ఆప్షన్స్ ఏమి కావాలి, ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ కావాలి. జస్ట్ ఇక్కడ మన వాల్యూస్ డ్రాగ్ చేస్తాం. మన ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకొని మనం ఆ క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేస్తాం అన్నమాట. అయితే క్యాలిక్యులేటెడ్ మెజర్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో దానికోసం ఇచ్చేస్తాం. నెక్స్ట్ వన్ పబ్లిష్ చెప్తాను. పబ్లిష్ నెక్స్ట్ మనకి సో ఇన్సర్ట్. చూడండి ఇన్సర్ట్ లో ఈ న్యూ పేజ్ అంటే ఇక్కడ పేజ్ కింద ఉంది కదా, ప్లస్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే. లేకపోతే ఇక్కడ న్యూ పేజ్ అని క్లిక్ చేయొచ్చు. సో న్యూ విజువల్, మోర్ విజువల్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. న్యూ విజువల్స్, మోర్ విజువల్స్ అని ఇన్సర్ట్ లో. సో సేమ్ ఆప్షన్స్ అన్నమాట ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడ చూడండి ఏఐ విజువల్స్ రెండు ఉన్నాయి చూసారా. ఏఐ విజువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్స్ 3 అంటే మన ఇక్కడ ఉన్నాయి చూసారా. Q&A, డీకంపోజిషన్ ట్రీ, కీ ఇన్ఫ్లుయెన్సర్. ఇవన్నీ సరికి ఏంటంటే ఈ 3 విజువల్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్స్ అనమాట. ఇవి మనం యూజ్ చేయము. సో ఏ టీమ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ పవర్ యాప్స్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది పవర్ యాప్స్ ఫ్రమ్ పవర్ బిఐ. ఇది కూడా మనకు అవసరం లేదు, పవర్ ప్లాట్ఫామ్. సో వేరే ప్లాట్ఫామ్ రిలేటెడ్ డేటా మనకి తెచ్చుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో టెక్స్ట్ బాక్స్ చూసాం ఆల్రెడీ. టెక్స్ట్ బాక్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు రాయాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ చూసాం మనం ఎంతలా కొన్ని బుక్ ఎంతలా ఒకటి చూసాం బ్లాంక్. అలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ ఆరో, రైట్ ఆరో మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు విజువల్స్ లో.
అలాంటి షేప్స్ మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఏదైనా మీరు ఇమేజ్ అంటే మీరు కంపెనీకి డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నారు క్లయింట్‌కి. ఆ క్లయింట్ ఆ క్లయింట్ ఇమేజ్ కనబడాలి కదా ఇక్కడ. పైన టాప్‌లో క్లయింట్ ఇమేజ్ కనబడాలి ఇక్కడ. సో, ఆ ఇమేజ్ ఇక్కడ మీరు ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చనమాట. మీరు ఇక్కడి నుంచి మీ డెస్క్‌టాప్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇవి ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఇన్సర్ట్ చేయడానికి అంటే కొత్త ఇన్ఫర్మేషన్ మనం ఇన్సర్ట్ చేయడానికన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి మోడలింగ్. మోడలింగ్‌లో ఒకసారి చూడండి మేనేజ్ రిలేషన్‌షిప్స్. మనకి గుర్తుంది కదా! వన్ టు వన్ రిలేషన్, మెనీ టు మెనీ రిలేషన్ అలాంటి రిలేషన్‌షిప్స్ మేనేజ్ చేయాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు మీరు. సో, ఇవన్నీ ఆల్రెడీ మనం కాలిక్యులేషన్స్ చూసాం. ఎక్కడ మన డాక్స్‌లో చూసాం. న్యూ మెజర్ అంటే ఏంటి? క్విక్ మెజర్ అంటే ఏంటి? న్యూ కాలమ్ ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇవన్నీ మనం అందులో చూసాం డాక్స్‌లో. ఓకే. పారామీటర్ అప్పుడు అవసరం లేదు ప్రెజెంట్. ఇక్కడ చూడండి సెక్యూరిటీ. సో, మేనేజ్ రోల్స్ వియాస్. ఓకే. సో, చూపిస్తాను సెక్యూరిటీ. సో, ఇదే మనం అజయ్ అడిగావు కదా క్వెషన్. సో, ది ఆప్షన్ ఇచ్చేసి చేస్తామన్నమాట. మేనేజ్ రోల్స్ వియాస్ సెక్యూరిటీలో. ఓకే. ఓకే. నెక్స్ట్ క్యూఎండ్ఏ మీకేమైనా క్వెషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు క్యూఎండ్ఏ క్వెషన్స్ అడగొచ్చనమాట మీరు. ఓకే. సో, ఇది మోడలింగ్‌లో వస్తదనమాట. నెక్స్ట్ చూడండి వ్యూ బటన్. సో, వ్యూ బటన్‌లో వచ్చేసరికి మనకి థీమ్స్ అనమాట. మల్టిపుల్ థీమ్స్. సో, థీమ్స్ అనమాట. మనకి 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 మొబైల్‌లో ఎలా థీమ్స్ ఉంటాయో సేమ్ అలా థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్స్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి పేజ్ వ్యూ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. పేజ్ వ్యూలో ఫిట్ టు విడ్త్ అంటే సో, కొద్దిగా ఫిట్ అవుద్దన్నమాట విడ్త్‌కి. యాక్చువల్ సైజ్ అంటే మొత్తం వస్తదన్నమాట కంప్లీట్‌గా. నెక్స్ట్ మొబైల్ లేఅవుట్. సో, మొబైల్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఇలా వస్తది. దీన్ని ఇక్కడ డ్రాగ్ చేయండి. మొబైల్‌లో అంటే మొబైల్‌లో కూడా చూడొచ్చు మీరు. విజువల్ అనేది మొబైల్‌లో కూడా చూడొచ్చు. మొబైల్‌లో చూసినప్పుడు అలా కనిపిస్తది. ఇలా కనిపిస్తదన్నమాట. సో, ఇది మొబైల్ స్క్రీన్ అనుకుంటే ఇలా కనిపిస్తది. మొబైల్ వ్యూ. ఓకే. సో, దానికోసం చూస్తామన్నమాట మొబైల్. ఓకే. నెక్స్ట్ ఇదేంది పోదా? మొబైల్ వ్యూ నుంచి బ్యాక్ రావాలా? ఎలా బ్యాక్ రావాలంటే షిట్. ఓకే. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తాం. లోడ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ ఏందంటే మధ్యలో లైన్స్ అన్నమాట. సో, గ్రిడ్ లైన్స్ ఆన్ చేస్తే ఏమవుద్దంటే చూడండి ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు. లైన్స్ కనిపిస్తున్నాయి డాటెడ్ లైన్స్ ఇక్కడ కింద. గ్రిడ్ లైన్స్ ఆఫ్ చేస్తే కనిపించదన్నమాట. ఇప్పుడు మీరు ఎక్సెల్‌లో కూడా ఉంటది గ్రిడ్ లైన్స్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేశారా? చూపిస్తాను. సో, గ్రిడ్ లైన్స్ ఎప్పుడైనా రిపోర్ట్ మరి షేర్ చేసేటప్పుడు గ్రిడ్ లైన్స్ ఆఫ్ చేసి పంపిస్తే నీట్‌గా ఉంటదన్నమాట. చూపిస్తాను. సో, ఇది డేటా కదా మీకు. సో, ఇదే డేటాని కొద్దిగా నీట్‌గా పంపాలంటే సెంటర్‌లో ఎట్లా పెట్టుకోవాలి దీన్ని. సో, ఇదే డేటాని కొద్దిగా ఫార్మాటింగ్ అన్నమాట. కాస్మోటిక్ చేంజెస్ బ్యూటిఫికేషన్ కోసం ఏదైనా కలర్ తీసుకొని ఏదైనా బోర్డర్స్ పెట్టుకొని ఓకే. సో, ఇది మనకి నంబర్ కాబట్టి సెంటర్‌లోకి వచ్చేటట్టు తీసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏందంటే ఈ మీకు ఇక్కడ వ్యూలోకెళ్తే గ్రిడ్ లైన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది ఎక్సెల్‌లో. సో, దీన్ని ఆఫ్ చేస్తే ఏమవుద్దంటే ఇదంతా వైట్ అయిపోయిద్దన్నమాట. సో, నీట్‌గా ఉంటది. రిపోర్ట్ చూడడానికి ఎలా ఉంటదంటే మీరు ఈ రిపోర్ట్ షేర్ చేసినప్పుడు నీట్‌గా ఉంటదన్నమాట. సో, గ్రిడ్ లైన్స్ ఆఫ్ చేస్తే. గ్రిడ్ లైన్స్ అంటే లైన్స్ అన్నమాట. మధ్యలో ఉండే లైన్స్. గ్రిడ్ లైన్స్ ఆన్ చేస్తే ఏందంటే లైన్స్ కనిపిస్తాయి. సేమ్ అలానే ఇందులో కూడా ఉంటదన్నమాట. గ్రిడ్ లైన్స్ మీరు ఆన్ చేశారనుకోండి. సో, మధ్యలో డాటెడ్ లైన్స్ కనిపిస్తా ఉంటాయి. మీకు. ఆఫ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది ఇంకా. ఓకే. నెక్స్ట్ చూడండి లాక్ ఆబ్జెక్ట్స్. సో, ఇప్పుడు చూడండి నేను కావాలంటే ఇమేజ్‌ని ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు నేను. చూడండి కావాలంటే అంటే వెళ్ళొచ్చు. ఒక ఇమేజ్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇక్కడ నేను ఇమేజ్‌ని ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు నేను.
కానీ మీరు ఒక్కసారి లాక్ చేశారనుకోండి, ఇంకా అది మరి కదిలేరు అనమాట అక్కడి నుంచి, రాదు పక్కకి. ఓకే, ఇది ఎందుకు ఇస్తారంటే లాక్ ఆబ్జెక్ట్స్, ఇప్పుడు సపోజ్ మీరు మీ టీంలోకి ఒక ఫ్రెషర్ జాయిన్ అయ్యారు, అతనికి ఇచ్చారనమాట చెక్ చేయమని చెప్పేసి. సో అతను ఎక్స్ప్లోర్ చేస్తా కదిలిస్తూ ఉంటాడు కదా, ఈ ఇమేజ్ పొజిషన్ చేంజ్ చేయొచ్చు అతను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు. ఆ ఫ్రెషర్కి అంత ఐడియా లేదు కాబట్టి అతను పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటాడు కదా. అట్లా కాకుండా ఏం చేస్తారంటే మీరు లాక్ చేసి ఇచ్చారనుకోండి, సో ఇంకా చేంజ్ చేయడానికి కుదరదు అనమాట. పొజిషన్ లాక్ అయిపోయింది. మళ్ళీ లాక్ ఆబ్జెక్ట్స్ అని టిక్ చేస్తే మళ్ళీ కదిలించుకోవచ్చు, మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి ఇవి అన్నట్టు గ్రిడ్ లైన్స్ సంబంధించి ఆబ్జెక్ట్స్ లాక్ చేయడానికి. నెక్స్ట్ చూడండి ఫిల్టర్స్. మీకు తెలుసు మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసరికి పేజ్ లెవెల్లో, ఒకటి రిపోర్ట్ లెవెల్లో, ఒకటి ఓన్లీ విజువల్ లెవెల్లో, ఇంకోటి వచ్చేసరికి డ్రిల్ డౌన్ ఫిల్టర్స్, డ్రిల్ త్రూ ఫిల్టర్. సో 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చూసాం బుక్ మార్క్స్ ఒకటి, సెలక్షన్ ఒకటి చూసాం. బుక్ మార్క్స్ ఏంటి, సెలక్షన్ అంటే ఏంటి చూసాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనలైజర్. పర్ఫార్మెన్స్ అనలైజర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో డేటా రీఫ్రెష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చెక్ చేయొచ్చు అనమాట. మీరు పర్ఫార్మెన్స్ అనలైజర్ మీద క్లిక్ చేసి చూడండి, స్టార్ట్ రికార్డింగ్ అంటే మీకు స్టాప్ వాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఎంత టైం తీసుకుంది, 173 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంది రిఫ్రెష్ అవ్వడానికి. ఎందుకంటే చిన్న విజువల్ కాబట్టి తక్కువ టైం తీసుకుంది. సో ఒకవేళ మీకు ఎక్కువ విజువల్స్ ఉన్నప్పుడు కొద్ది టైం తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, మీరు అనాలిసిస్ చేయాలన్నమాట, ఎందుకు ఎంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఉంటుంది అనమాట. మీరు ఏమైనా లోపల కోడ్ ఏమైనా ట్యూన్ చేయాలా, అదే మన డాక్స్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ ఏమైనా మనం ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే డేటా మోడలింగ్, మనకు టేబుల్ మధ్య రిలేషన్షిప్స్ ఉంటుంది కదా, అక్కడ మనం ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే పవర్ క్వరీలో ఏమన్నా న్యూగా ఏమన్నా ఈటీఎల్ యాక్టివిటీస్ చేయాలా, సో ఎలా చేస్తే మనకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనాలిసిస్ చేయొచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ అనలైజర్ ఇది ఆల్రెడీ చూసాం. సింక్ స్లైసర్స్ మనం అందులో చూసాం కదా, స్లైసర్స్ లో. సో ఒక స్లైసర్ ఒక పేజ్ లోంచి వేరే పేజ్ లో సేమ్ అప్లై అవ్వాలంటే సింక్ స్లైసర్ క్లిక్ చేస్తాం అనమాట, సింక్ అవడానికి. ఓకే, ఇవన్నీ మనకి వ్యూలో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ చూడండి హెల్ప్ లోకి వెళ్తే ఇవన్నీ మీకు హెల్ప్ రిలేటెడ్ అనమాట. పవర్ బిఐ కమ్యూనిటీ, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేశారు అనుకోండి. సో పవర్ బిఐ కమ్యూనిటీలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, పవర్ బిఐ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసేసి, మీరు అడిగిన క్వశ్చన్ చెక్ చేసి వాళ్ళకి సొల్యూషన్ చెప్తారు అనమాట. చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది అనమాట. మీరు పోస్ట్ చేస్తే అన్నమాట ఇమీడియట్ గా ఆన్సర్ వస్తుంది అనమాట అక్కడ పవర్ బిఐ కమ్యూనిటీ. సో అలా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఏమైనా హెల్ప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలన్నా ఇది అనమాట. సో అందులో ఉంటుంది మీకు. ఓకే, అబౌట్ అంటే మనకి పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ వచ్చేసరికి 2.9 వర్షన్ అనమాట. 2. ఇది వర్షన్ అనమాట. సో ఫిబ్రవరిలో నేను డౌన్లోడ్ చేశాను ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది, ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేశాను. సో పవర్ బిఐలో ప్రతి మంత్ ఖచ్చితంగా ఒక అప్డేట్ వస్తుంది, కంపల్సరీ అప్డేట్ అనమాట. మంత్లీ అప్డేట్ ఉంటుంది పవర్ బిఐ నుంచి. సో ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది జూన్ మంత్ ఉంటుంది అనమాట లేటెస్ట్. జూలై మంత్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో కంపల్సరీగా ప్రతి మంత్ వాళ్ళు ఏదో ఒక ఫీచర్ అప్డేట్ చేసి మీకు కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తారు అనమాట, కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇది వర్షన్ మీరు చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ లో. సో నెక్స్ట్ చూడండి ఫార్మాట్. సో ఫార్మాట్ వచ్చేసరికి చూడండి ఎడిట్ ఇంట్రాక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మనం చూసాం ఫస్ట్ లో హైలైట్, ఫిల్టర్, నన్ను 3 ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సో హైలైట్ వచ్చేసరికి ఏమో మీరు ఏదైనా విజువల్ సెలెక్ట్ చేస్తే రిమైనింగ్ విజువల్స్ హైలైట్ అవ్వాలి. ఫిల్టర్ అంటే మీరు ఒక పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తే రిమైనింగ్ విజువల్స్ అన్ని ఫిల్టర్ అయిపోవాలి. అసలు ఇంట్రాక్షన్ ఏమి ఉండకూడదు అంటే నన్ను ఉండాలి. గుర్తుంది, ఇక్కడ మనకు వస్తుంది, మనకి ఎడిట్ ఇంట్రాక్షన్ క్లిక్ చేస్తే ఫార్మాట్ లోకి వెళ్ళి ఎడిట్ ఇంట్రాక్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకు వస్తున్నాయి 3 వస్తున్నాయి, ఫిల్టరు, హైలైట్, నన్ను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హైలైట్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ మీరు జూన్ సెలెక్ట్ చేశారు. సో జూన్ ఒకటి హైలైట్ అవుతుంది, మిగతా ఏమవుతుందంటే హైలైట్ అవ్వదు అనమాట. హైలైట్ యాక్షన్ తీసుకున్నారు కాబట్టి. అలా కాకుండా ఫిల్టర్ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఓన్లీ జూన్ మాత్రం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఓన్లీ జూన్ మాత్రం కనిపిస్తుంది, ఎందుకంటే ఫిల్టర్ తీసుకున్నారు కాబట్టి.
అదే నన్ను తీసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, దీని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇంటరాక్షన్ అనమాట, ఇంటరాక్షన్ అలా ఉండాలి, ఫిల్టర్ ఉండాలా, హైలైట్ ఉండాలి, నల్ ఉండాలి అని ఇక్కడ చూసుకుంటాం అనమాట. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి ఇమేజెస్ అరేంజ్మెంట్ అనమాట. బ్యాక్ వెళ్ళాలా ఇమేజ్, అయితే ముందు ఉండాలా. సో అలాంటి మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీపీటీలో ఉంటాయి అనమాట. మనకి ఎలా వెనక్కి వెళ్ళాలా ఇమేజ్ అని సెలెక్ట్ చేసినప్పుడు ముందు ఉండాలా వెనకాల ఉండాలా అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అంతే. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ డేటా డ్రిల్ డౌన్. సో డేటా డ్రిల్ డౌన్ లో మనం ఎన్ని చూసాం, మనకి డ్రిల్ డౌన్ లో చూసాం కదా, డ్రిల్ అప్ డ్రిల్ డౌన్ అని చెప్పేసి హైరార్కీ అండ్ డ్రిల్ డౌన్ కాన్సెప్ట్ చూసినప్పుడు సివ్ అనమాట. డ్రిల్ అప్ డ్రిల్ డౌన్, ఇందులో మనకి హైరార్కీ ఏం లేదు కాబట్టి ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో డేటా శాంపుల్ సూపర్ స్టోర్ డేటా తీసుకుని వస్తున్నాను. sample superstore data, yes. Okay, so the chart this one, bar chart this one. So order date wise sales, order date sales. సో మనకి డేట్ ఫీల్డ్ కి ఆటోమేటిక్ గా హైరార్కీ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇవి మనకి డ్రిల్ డౌన్ ఫీచర్స్ 4 ఉన్నాయి కదా, ఇక్కడ డ్రిల్ అప్ డ్రిల్ డౌన్, ఇదొసరికేమో నెక్స్ట్ లెవెల్, ఇదొసరికేమో ఎక్స్పాండ్ ఆల్ డౌన్ 1 లెవెల్. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, సేమ్ 4 ఆప్షన్స్ ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ ఇవి అన్నమాట. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ వైజ్ ఉంది కదా, మంత్ వైజ్ కావాలన్నప్పుడు ఒకటి డ్రిల్ డౌన్ చేస్తాం అన్నమాట. సో డ్రిల్ డౌన్ ఆన్ చేస్తాం ఇక్కడ, డ్రిల్ డౌన్ ఆన్ చేయడానికి. సో నెక్స్ట్ మంత్ వైజ్ వెళ్తాం, సారీ ఇయర్ తర్వాత క్వార్టర్ కదా, క్వార్టర్ తర్వాత మంత్. సో అట్లా డ్రిల్ డౌన్ చేయడానికి అనమాట ఈ ఆప్షన్స్, డేటా డ్రిల్ డౌన్ ఈ ఆప్షన్స్ దానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నమాట, ఇవన్నీ మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఇందులో పవర్ వ్యూలో ఉన్న సెక్షన్స్. ఓకే, ఇంకేమైనా ఆప్షన్స్ మిస్ అయ్యాము ఇందులో పవర్ వ్యూలో అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, మనకి మనం డేటా లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్, అంటే మన ఫీల్డ్స్ మీన్స్ మనకి ఎక్సెల్ లో కాలమ్స్ అంటాం, ఇందులో ఫీల్డ్స్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీల్డ్స్ మీద ఏదైనా ఫీల్డ్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ హైరార్కీ, మెజర్, కాలం, మెజర్, రీనేమ్, డిలీట్, హైడ్. ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్, ఇందులో కొత్త ఆప్షన్స్ అయితే ఏం లేదు. ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్ ఆల్మోస్ట్. ఎక్స్పాండ్ కొలాప్స్ అంటే సింపుల్, ఎక్స్పాండ్ కొలాప్స్ అంటే ఏం లేదు, మొత్తం ఇప్పుడు ఇది కొలాప్స్ అయిందన్నమాట, ఈ టేబుల్ అనేది కొలాప్స్ అయింది, అందుకని మొత్తం అన్ని కనిపిస్తుంది. ఎక్స్పాండ్ చేశారనుకోండి అది వచ్చేస్తుంది. సో ఎక్స్పాండ్ అంటేనే ఇలా ఇట్లా వచ్చేస్తుంది. ఇది కదా, సో ఇవన్నీ డిలీట్ చేశాను, కన్ఫ్యూజ్ ఉంది, ఒకటే టేబుల్ పెడతాను, డిలీట్. సో ఒక టేబుల్ క్రియేట్ చూద్దాం, క్లియర్గా ఉంటుంది. సో ఇది కూడా డిలీట్ చేస్తాను, డిలీట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, రైట్. సో కొలాప్స్ అంటే మొత్తం ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. మన కొలాప్స్ అంటే మొత్తం ఒకే దగ్గరికి వచ్చేస్తాయి. ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి కొత్త అంటే ఇందులో. సో మార్కాస్ డే టేబుల్ మీకు తెలుసు, అంటే మనకి మార్కాస్ డే టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డాక్స్ లో మనకి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి డేట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఆ డేట్ టేబుల్ ఒక ఫీల్డ్ ని డేట్ ఫీల్డ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో మార్కాస్ డే టేబుల్ హైడ్ చేసుకోవడానికి, డిలీట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి, రీఫ్రెష్ చేయడానికి, ఇవన్నీ తెలిసిన ఆప్షన్స్ ఆల్మోస్ట్. ఓకే, సో ఇది కంప్లీట్ పవర్ బిఐ అండి. సో పవర్ బిఐ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, పబ్లిష్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఒకటి, చూడండి అక్కడ కింద ఏముందో షేర్. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో ఏంటంటే, సో మనం డెవలప్మెంట్ కోసం పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఓన్లీ డెవలప్మెంట్. కస్టమర్ కి షేర్ చేయాలంటే పవర్ బిఐ డెస్క్టాప్ లో ఫీచర్ లేదు, కస్టమర్ కి షేర్ చేయాలంటే
కంపల్సరీగా పవర్ బేస్ సర్వీస్కి వెళ్ళాలి. అది మనకు 4th మాడ్యూల్. పవర్ బేస్ సర్వీస్ అనేది 4th మాడ్యూల్. ఓకే. సో పవర్ బేస్ సర్వీస్ లో ఫస్ట్ పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేయాలంటే చూడండి ఇక్కడ ఫస్ట్ సేవ్ చేంజెస్ అని సేవ్ చేయాలి. సో జస్ట్ నేమ్ ఏదో ఇస్తున్నాను. ఓకే, ఇట్లా క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి, ఇంతకుముందు లాగిన్ అయ్యాను కదా అక్కడ. సో అందుకని డైరెక్ట్ గా చూపిస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడండి మనకి 2 స్పేసెస్ ఉన్నాయి. 2 వర్క్ స్పేసెస్ అంటాం. నేను app.powerbay.com ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మై వర్క్ స్పేస్ ఉంది. ఇక్కడ మనకి 2 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇందులో లోడ్ చేయాలనుకుంటుంది అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మై వర్క్ స్పేస్ ఉంది, ఇంకొక వర్క్ స్పేస్ క్రియేట్ అయింది అనమాట. COVID-19 యూఎస్ ట్రాకింగ్ రిపోర్ట్ అని ఒక వర్క్ స్పేస్ ఉంది. సో ఏ వర్క్ స్పేస్ లో మీరు డేటా పబ్లిష్ చేయాలి? మై వర్క్ స్పేస్ లో కావాలా, లేకపోతే ఈ వర్క్ స్పేస్ లో కావాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మై వర్క్ స్పేస్ క్లిక్ చేస్తాను, సెలెక్ట్ చేశాను. సో డేటా పబ్లిష్ అవుతుంది అనమాట. ఫస్ట్ పవర్ బేస్ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. పవర్ బై డెస్క్టాప్ నుంచి పవర్ బై సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం డేటా. సో పబ్లిష్ అవుతుంది. సో పబ్లిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రండి ఇక్కడికి. సో మనం ఏమి ఇచ్చాం? 2 అని ఇచ్చాం నేను. ఓకే, ఇక్కడికి వచ్చేసి మై వర్క్ స్పేస్ లో కదా మనం డేటా లోడ్ చేస్తుంది. చూడండి ఇది ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడ. సో 2 ఇది మనం ఇప్పుడు లోడ్ చేసింది రిపోర్ట్. ఓకే, క్లిక్ చేస్తే సో మనం ఏదైతే లోడ్ చేసాం రిపోర్ట్ పేజెస్ మనం క్రియేట్ చేసిన పేజెస్ ఇవన్నీ. సో మనం కొన్ని డిలీట్ చేసాం కదా షీట్స్, అందుకని విజువల్స్ పోయాయి అనమాట. సో మనం డిలీట్ చేసాం కదా కొన్ని. సో ఒకటి మాత్రం ఉంది అనుకోండి, ఇది ఒకటే ఉంది. సో రిమైనింగ్ అన్ని డిలీట్ అయిపోయాయి. అట్లా మనం పబ్లిష్ చేస్తాం. పవర్ బై సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఇవన్నీ అనమాట యాక్సెస్ ఎలా ఇవ్వాలి. ఓకే, పవర్ బై సర్వీస్ లో డిస్కస్ చేస్తాం యాక్సెస్ ఎలా ఇవ్వాలి. ఓకే, సో సెక్యూరిటీ అదే రో లెవెల్ సెక్యూరిటీ. సో సెంట్రల్ రీజియన్ హెడ్ కి ఓన్లీ సెంట్రల్ రీజియన్ ఎలా కనబడేటట్టు చేయాలి. ఓకే, సో అలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని. నెక్స్ట్ రీఫ్రెష్ అనమాట. సో రీఫ్రెష్ అనేది మనం మాన్యువల్ గా ఎప్పుడు చేయరు ఇక్కడ. సో షెడ్యూల్ పెట్టుకుంటా, ఆటోమేటిక్ రీఫ్రెష్ పెడతారు అనమాట. సో ప్రతిసారి నాకు ఈ టైంకి ప్రతిరోజు ఈ టైంకి రీఫ్రెష్ అవ్వాలి ఆటోమేటిక్ గా. షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు రీఫ్రెష్. సో రీఫ్రెష్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి. సో అన్ని మనం రేపటి క్లాస్ లో రేపటి నుంచి డిస్కస్ చేద్దాం. పవర్ బై సర్వీస్ రేపు మాట్లాడదాం. ఓకే, పవర్ వ్యూ అయిపోయింది ఈ రోజుతో. సో రేపు మనం పవర్ బై సర్వీస్ లాస్ట్ మాడ్యూల్ 4th మాడ్యూల్ పవర్ బై సర్వీస్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా పవర్ వ్యూలో? క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. నో అన్న. ఓకే, క్లియర్ కదా. సో ఇది పవర్ వ్యూ గురించి. సో రేపు మనం ఫ్రెష్ మాడ్యూల్ పవర్ బై సర్వీస్ రేపు మనం స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న.